కోసం ఏర్పాటైన హైడ్రా దూకుడు పెంచింది. చెరువుల్లో అక్రమ కట్టడాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంది. ఫలితంగా 6 అధికారులపై కేసులు నమోదయ్యాయి. నిజాంపేట మున్సిపల్ కమిషనర్, చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, హెచ్ఎండిఏ, ఏపీఓ, బాచుపల్లి తహసీల్దార్, మేడ్చల్ జిల్లా సర్వే అధికారిపై ఆర్థిక నేర విభాగంలో ఫిర్యాదు చేసింది. హైదరాబాద్లో చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా దూకుడు పెంచింది. చెరువుల్లో అక్రమ కట్టడాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంది. ఫలితంగా 6 అధికారులపై కేసులు నమోదయ్యాయి. నిజాంపేట మున్సిపల్ కమిషనర్, చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, హెచ్ఎండిఏ, ఏపీఓ, బాచుపల్లి తహసీల్దార్, మేడ్చల్ జిల్లా సర్వే అధికారిపై ఆర్థిక నేర విభాగంలో ఫిర్యాదు చేసింది. హైదరాబాద్లో చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా దూకుడు పెంచింది. చెరువుల్లో అక్రమ కట్టడాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అక్రమ కట్టడాలకి ఎవరైతే అనుమతులు ఇచ్చారో వారందరి మీద కొరడా జులిపిస్తోంది హైడ్రా, వివరాలేంటి? జ్యోతి, హైడ్రా సంబంధించి ఇప్పటికే కూల్చివేతలు మొత్తం కూడా అక్రమ కట్టడాలను కూడా కూల్చివేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే దీనికి ఎక్కడ అంటే పర్మిషన్ ఈ రోజు ఏదైతే హైడ్రా కమిషనర్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఏంటంటే వారికి సమయం ఇవ్వము, ఎట్టి పరిస్థితుల్లో వారికి దానికి సంబంధించినటువంటి అందరినీ కూడా కూల్చివేస్తాం, నేలమట్టం చేస్తామని కూడా చెప్తున్నారు. అంటే బాచుపల్లి తహసీల్దార్, మేడ్చల్ జిల్లా సర్వేయర్ కూడా ఇద్దరిపై కూడా ఏదైతే కేసు నమోదు చేయడం జరిగింది. రెవెన్యూ అధికారులపై కూడా కేసు నమోదుకి చేయడం, అంటే ఎందుకంటే ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి హైడ్రా ఒకసారి ఫిర్యాదుతో 6 అధికారులపై కూడా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఎవరైనా ఎంతటి వారినైనా వదిలిపెట్టమని ప్రభుత్వం చెప్తున్న తరుణంలో ఇలాంటి ఇప్పుడు అధికారులపైనే కేసు నమోదు అవడం, ఎందుకంటే ఒక ప్రైవేట్ వ్యక్తులకు ఇది ఎఫ్టీఎల్ పరిధిలో లేదు, బఫర్ జోన్ పరిధిలో లేదు అని కూడా చెప్పిన నేపథ్యంలో వీరందరిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. మరిన్ని అంటే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఇప్పుడు అంటే ఎంతటి అన్ని చెరువులకు సంబంధించినటువంటి అధికారులను బాధ్యులుగా చేస్తూ కూడా, ఎందుకు అంటే వారికి నాలాలకు సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా కట్టడాలకు పర్మిషన్ ఇచ్చే విధంగా సర్వేయర్లు ప్రధానంగా చూస్తూ ఉంటారు. అదేవిధంగా రెవెన్యూ అధికారులే ముఖ్యంగా అక్కడ ఉంటారు. ఎందుకంటే వారు ఎన్ఓసి ఇస్తేనే జిహెచ్ఎంసీలో కావచ్చు దీనికి సంబంధించినటువంటి అనుమతులు ఇస్తారు. అలాంటి పరిస్థితులంతో నిజాం అందుకే వారందరిపై కూడా కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్